హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మా వీధిలోకి ఓట్స్ ఉంటాయి కదా, వెరిఫికేషన్ కోసం అయితే వచ్చినారనమాట. సో నా ఓటర్ కార్డు చూసి మీ అడ్రస్ ఇక్కడ కాదు అని చెప్పేసి అంటున్నారు ప్రతిసారి. ఇంక ఇప్పుడు మా హస్బెండ్ వస్తే చెప్పాను, మనది అడ్రస్ అక్కడ కదా, అక్కడే అని చెప్పేసి ఇంకా నేను అడగరు అని అన్నాడు. సో అది మ్యాటరు. మరి మీ వీధిలో కూడా ఓటు వెరిఫికేషన్ జరుగుతుందా అయితే కామెంట్ చేయండి. ఇంకా ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను, మార్నింగ్ టిఫిన్. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేను ఈ మధ్య లాంగ్ వీడియోలు అప్లోడ్ చేయడమే చాలా తక్కువ అయిపోయింది, ఎందుకంటే షార్ట్ వీడియోస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అనమాట. అందులోనూ షార్ట్స్ అయితే తొందరగా అయిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా లాంగ్ వీడియో అయితే ఇలా చేయాలి. అండ్ ఒక్కొక్కసారి బాబుతో టైం అడ్జస్ట్ అవ్వదు, అందుకనేసి ఇంక ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఇది సేమియా ఉప్మాకి అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. నేను మామూలుగా ఎప్పుడైనా సరే సేమియా ఉప్మాలో పల్లీలు వేస్తాను అనమాట, శనగకాయ పప్పులు. కానీ మా పాపకి అది ఇష్టం ఉండదు. ఈరోజు ఎందుకో సరే వేయి మమ్మీ తింటా అని చెప్పింది, అందుకనేసి వేసాను. ఇంకా అవి కూడా బాగా ఉడికితే ఉప్మాలకి టేస్ట్ బాగుంటుంది. సో ఉప్మా కాదు, సేమియా ఉప్మా అనమాట. ఇంకా ఇక్కడైతే నేను పాలు తీసి పెట్టాను. ఇవి ఈ మీగడ ఉంటుంది కదా పాల మీద, ఇది తీయమని చెప్తారు మా హస్బెండ్. కానీ నాకు ఇది తీసిన తర్వాత నాకు నెయ్యి తీయడం ఇదంతా చేత కాదని చెప్పేసి నేను అలాగే తోడుకు పెట్టేస్తాను. ఇదైతే తోడుకు వేసేస్తాను ఇప్పుడు పెరుగు అనేది. ఇప్పుడు వేస్తే కానీ ఇది కరెక్ట్గా ఆ టైంకి ఈ పెరుగు అనేది అవ్వదన్నమాట. సో ఇప్పుడు వేస్తేనే అది కరెక్ట్ 2కి అవుతుంది. నేను ఒకరోజు ఏం చేశానంటే ఓన్లీ స్పూన్తోనే అట్లా వేసేసాను, కానీ పెరుగు ఇంతసేపటికి అవ్వలేదు. కానీ చెయ్యి అనేది మనం ఇలా అద్దాలి అంట పెరుగులో, అప్పుడే తోడవుతుందంట. అది నాకు తెలియదు, అందుకనేసి అట్లా వేసిన స్పూన్తో వేసింటే అవ్వలేదన్నమాట. ఎంతసేపటికి చాలా లేట్ అయిపోయింది ఆ రోజు. 3 అయినా ఇంకా పెరుగు అయితే అవ్వలేదు. ఏంటబ్బా అని చూస్తే ఇంకా నాకు అప్పుడు గుర్తొచ్చింది. నేను వేరే అవ్వని అడిగితే ఎప్పుడైనా సరే పెరుగులోకి చెయ్యి అనేది ఇలా తోడుకు పెట్టేసి ఇలా మన చెయ్యి అనేది తగలాలి, అప్పుడు తొందరగా పెరుగు అనేది వచ్చేస్తుంది అని చెప్పింది. సరేలే అని చెప్పి ఇంకా అప్పటి నుంచి చెయ్యి అయితే పెడుతూ ఉన్నాను అనమాట పెరుగు తోడుకేసేటప్పుడు. ప్రజెంట్ ఇక్కడైతే సామాన్లు చాలా ఉన్నాయి ఈరోజు. ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి నా వాయిస్ అనేది చాలా స్లో అవుతుంది, స్లోగా ఉంటుంది, మాటలు సరిగా వినపరావు అని అంటారు కదా. నేను గట్టిగా మాట్లాడితే మా బాబు నిద్ర లేస్తాడు, అందుకనేసి ఒక్కోసారి అలాగా నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటాను. ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఉప్మా అయితే చేస్తున్నాను, కానీ ప్రజెంట్ దాంట్లోకి పప్పుల చట్నీ అయితే కావాలి. ఇప్పుడు ఈ పప్పులు ఎక్కడున్నాయో ఏమో, హైట్ తక్కువ ఉంటే ఇదే ప్రాబ్లం అబ్బా. ఫోన్లో కెమెరాలోనే కనిపిస్తున్నాయి కదా, కొన్నే ఉన్నట్టున్నాయి. సో ఇప్పటికైతే సరిపోతాయిలేండి, మళ్ళీ కావాల్సింటే చూద్దాము. ప్రజెంట్ అయితే ఇన్ని పప్పులు ఉన్నాయి, సరిపోతాయి ఇప్పటికి. పురుగు ఏమన్నా పట్టిందా? లేదులేండి, ఇది వచ్చేసి ఆడుగుని అనమాట, అందుకనే అట్లుంది. ఇప్పుడైతే కొంచెం కొబ్బరి తరిగినాను దీంట్లోకి, ఇంకా అలాగే 2 తెల్లవాయలు అనమాట. తెల్లవాయలు అన్నట్టు నేను కొద్దిగా నలిచాను, అందుకట్లా కనిపిస్తున్నాయి. ఇంకా ఇది పొట్టు. మా చిన్నప్పుడు మా మమ్మీ శనగకాయ పప్పులు పొడి అది చేసినప్పుడు ఇట్లా వేసేది. సో నేను కూడా కొంచెం ఇట్లా వేస్తాను అనమాట, అది ఒక టేస్ట్ అంట. వినడానికి చేయడానికి కొంచెం విచిత్రంగా వింతగా అనిపిస్తాయి కదా పాతకాలంవి, కానీ అప్పుడు వాళ్ళు తినే ఫుడ్ అది ఎంత ఆరోగ్యకరంగా ఉంటుందో చూడండి, వాళ్ళ హెల్త్ కూడా అంతే ఆరోగ్యంగా ఉండేది. ఇప్పుడు మనం ఎక్కడ పాటిస్తాం అలాంటివన్నీ, ఏదో విచిత్రంగా చూస్తామన్నమాట ఏవైనా సరే. కొంచెం మిక్సీకి అయితే వేసేసిన ఫ్రెండ్స్. మా లక్కీ ఎక్కడ నిద్ర లేచినాడు ఏమో అని చెప్పేసి నాకు టెన్షన్ అయిపోయింది. వాడు నిద్ర లేస్తే పని జరగదనమాట, సో నేను వర్క్ చేసుకోలేను, అందుకనేసి పప్పుల పొడి అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇవి వచ్చేసి నైట్ అన్ని మడతలు పెట్టేశాను బట్టలు. సో ఈ శారీ మొన్న ఎప్పుడో కట్టుకున్నాను అనమాట కాసేపు, అందుకనేసి ఇంకా మామూలుగా పాపవన్నీ ఎత్తి పెట్టేశాను. ఇవన్నీ నావి.
ఇంకొక విషయం ఏంటంటే ఈ నైటీస్ కుట్టించుకున్నాను అనమాట కొత్తవి. కానీ అవి నాకు అస్సలు సరిపోలేదు. అందులోనూ ఆమె టైం అయితే ఒక 10 డేస్ టైం తీసుకుంది. 10 డేస్ టైం తీసుకొని కూడా మళ్ళీ నాకు సరిపడేటట్టుగా అయితే అస్సలు కుట్టియలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే జస్ట్ టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసామన్నమాట. పాప కూడా తినేసింది. ఇంకా తను తిని ఆడుకోవడానికి అయితే పోయింది. ఇంకా నేను ఆఫ్టర్నూన్కి వంట చేయాలి. ప్రజెంట్ అయితే లక్కీ ఇంకా నిద్ర లేదు. వాడు నిద్ర లేస్తే వాడి పని అంతా కంప్లీట్ చేసుకొని నేను మళ్ళీ వంట చేయాలన్నమాట. సో వీడియో అనేది నేను ఎక్కువ లెంత్ అయితే పెట్టదలుచుకోలేదు ఫ్రెండ్స్. ఏదైనా సరే 5 లేదా 6 మినిట్స్ అంతే, ఇంకా ఎక్కువ అయితే లెంత్ పెట్టదలుచుకోలేదు. అందుకనేసి వీడియో ఇంతటితో అయితే స్టాప్ చేస్తున్నాను. సో ఇవాళ వీడియో అయితే ఇది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.